నేల కడపని బాగుపరుగు ఎందుకని, బీడువారిన నేల తడపని బాగుపరుగు ఎందుకని, నరుల కొరకు పాటుపడని నరుని బ్రతుకు ఎందుకని చెప్పి ఓ కవి చెప్పినట్టు. దాని పూర్తి పరంగానే మా ఇబ్రహీం బాయ్ వల్ల తనవంతు కర్తవ్యంగా తన విశ్వాసాల యొక్క ప్రాతిపదికగా మీ దగ్గర ఒక 2 ముద్దలు ఉంటే పక్క వాళ్ళు ఆకలితో ఉంటే ఒక ముద్ద అటు పంచండి, తనకివ్వండి, అదే మానవ జీవితం యొక్క పరమార్థం అని చెప్పినటువంటి ఆ విశ్వాసానికి ఇతను ప్రతీక. ఆ విశ్వాసాన్ని గాఢంగా నమ్మినవాడు కాబట్టే ఇటువంటి ప్రోగ్రాంలన్నీ తను పట్టుబట్టి చేస్తున్నాడు. ఇవాళ అది కూడా నిరాదరణకు గురైనటువంటి స్త్రీలు, వృద్ధులు, తర్వాత ఆసరా లేని వాళ్ళందరూ కూడా తన వంతు సహాయం చేస్తూ ఇటువంటి సంస్థలు ముందుకు నడిపిస్తున్నాడు. తన శక్తి మేరకు ఎంత చేయాలో అంత చేస్తున్నాడు. తన విశ్వాసంలో కూడా ఒక మాట ఉంది, ఏమిటంటే నువ్వు నీ కొరకే కాదు పరుల కొరకు నువ్వు సంపాదించే దానిలో ఒక 10% కంపల్సరిగా బీద వాళ్ళకి దానం చేస్తాను, నీ బతుకు సార్థకత అనేది ఆయన గమనించాడు. కాబట్టే ఇవాళ ఈ ప్రోగ్రాంలను చేస్తున్నారు. అట్లాగే వారి యొక్క సేవకు నిదర్శనంగా ఒక మహానుభావులను స్ఫూర్తిగా తీసుకున్నారు. మన పక్క చూస్తున్న మదర్ తెరీసా గారు ఈ ప్రపంచంలోనే మానవాళికి ఎంతో సేవ చేసినట్టు గొప్ప తల్లి. అట్లాగే ఆ పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ మహాశయుడు మనకు జీవితాలను మెరుగుపరచడానికి, మనం బ్రతికే జీవించే హక్కులు కానీ మనకు కావలసిన యొక్క మానవాళి, మన భారతదేశ ప్రజలందరూ కూడా సుసంతోషంతో అందరూ సమానత్వం బ్రతకాలని చెప్పి ఒక పుస్తకం రాసి పెట్టిండు. దాన్నే ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం కూడా కొద్దిమంది అమలు పరుస్తున్నారు. కొంతమంది దుర్మార్గులేమో దాన్ని ఒక ఊరగంట చూస్తూ మానవత లేని యొక్క మనుషులు తయారు చేసే ఒక ఫ్యాక్టరీ